హలో, వెల్కమ్ టెక్లాస్ కిచెన్. టుడే వచ్చి నల్లేరుని ఎన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు అనే దాని గురించి ఫుల్ వీడియో అండి. ఇది ఇక్కడ ముద్రకారులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే పనికిరావు అనమాట. చట్నీకి కానీ ఈ లేసులుగా వస్తుందండి. చట్నీ చేయొచ్చు కానీ ఒక తల ఎంట్రుకుల్లాగా లేసులుగా ఉంటుంది, అది తినేదానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ లేతకాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటితో నేను దోశ వేస్తున్నా. అంటే మనకి దోశపిండి ఉంటుంది కదా, ఇది మిక్సీ కొట్టేసి దోశపిండిలో వేసి దోశలు వేసుకోవచ్చండి. ఇదొక టిప్ అనమాట. ఇట్లా చేసుకోవచ్చు, రోటి పచ్చడి చేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, మనం రోజు చేసుకునే చట్నీల్లో వేసుకోవచ్చు. కొంచెం చట్నీల్లో అట్లా అయితే కొంచెం ఫ్రై చేసుకుని వేసుకోవాలి, అప్పుడు పచ్చివాసన ఉండదన్నమాట. అట్లా కాకుండా మనం దోశలు వేసుకుంటున్నాం కాబట్టి, దోశ ఆల్రెడీ పెనం మీద వేసి మళ్ళీ కాలుస్తాం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇది డైరెక్ట్గా మిక్సీ కొట్టుకుని దోశ పిండిలో కలిపేసుకోవడమే. నేను అది మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ఇది నల్లేరు. ఇదేంటంటే న్యాచురల్గా మనకి ప్రకృతి ప్రసాదించిన వరం అనమాట. కాల్షియం, ఫుల్ ఆఫ్ కాల్షియం. ఇది ఎంత తింటే అంత బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ అరిగిపోతాయి కదండి, మోకాలు నొప్పులు వస్తాయి కదా చాలామందికి. అలాంటి వాళ్ళు ఇది తరచూ తింటూ ఉంటే కనుక దాని మధ్యలో గుంజి ఫామ్ అయ్యి బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి కొంతవరకు మోకాలు నొప్పులు అనేవి తగ్గుతాయన్నమాట. ఇది ఎట్లా క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చేతికి, ఏదైనా పర్లేదండి, వంట నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదో ఒక నూనె అప్లై చేసుకుని ఇట్లా లేసులాగా వస్తాయన్నమాట. ఇవి తీసేసుకుని మనం చేయాలన్నమాట. ఇది ముద్రకాళ్ళు ఉన్నాయి కదా, ఇవి చాలా ముద్రగా ఉన్నాయి. ఇలా పాడేయొద్దండి. వీటికి ఏంటంటే మిక్సీలో వేసేసుకుని జ్యూస్ చేసుకుని కొంచెం నిమ్మకాయ పిండుకొని బెల్లం కానీ లేదంటే ఉత్తిదే సాల్ట్ వేసుకుని పెప్పర్ వేసుకుని న్యాచురల్గానే తాగేయడం, లేదంటే వేరే జ్యూస్లో మిక్స్ చేసుకుని జ్యూస్ చేసుకోవడం. ఏబీసీ జ్యూస్ చేసుకుంటాం కదా, అట్లా జ్యూస్ చేసుకున్నప్పుడు కూడా ఇదొక 4 తీసుకుని కడుక్కుని ఉప్పు నీళ్ళలో కడుక్కుని వేసుకుంటే కనుక మనకి కాల్షియం అనేది మన బాడీకి బాగా అందుతుంది అండ్ ఫేస్ అనేది చాలా గ్లోగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుందంటండి ఇది తినడం వలన. కాబట్టి మీ ఇంటి ఆవరణలో కానీ మీకు అవైలబుల్ ఉంటే కనుక కంపల్సరీగా వారానికి ఒకసారి తినండి, లేదంటే మంత్లీ వన్స్ అన్నా సరే ఇది తెప్పించుకుని పల్లెటూరులో కాయగూరలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పినట్లయితే మనం మనీ ఇస్తాం మీకు తెచ్చియండి అంటే కనుక వాళ్ళు కంపల్సరీగా వాళ్ళకి తెలుస్తుందండి ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడ పండుతాయి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది న్యాచురల్గానే వస్తుందండి, ఇది ఎవరు వేయరు. చెట్లలో పిచ్చి మొక్కల్లాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ నల్లేరు అనేది. మనం ఫెసిలిటీ ఉంటే కనుక ఇంత చిన్న మొక్క అంటే మీరు ముద్రగా ఉండేది కనుక ఇలా తెచ్చుకొని భూమిలో పాతిపడితే కనుక ఈ కాండంలోంచి మొక్క వస్తుందండి, తీగలాగా అల్లుతుంది. ఒక చిన్న వాటర్ క్యాన్ అంత సైజు బకెట్లో కనుక ఇది వేసుకుని పూడ్చిపెట్టినామంటే కంపల్సరీగా ఇది ఎదిగి మనకే సరిపోతుందండి. రోజు చిగురు వస్తుంది కదా, ఆ చిగురు మట్టికి తుంచుకుని దేంటో దాంట్లో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కాల్షియం అనేది మనకి అందుతుంది అనమాట మన బాడీకి. సో దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. ఇది నల్లేరు ఇంట్లో పెంచుకోవడం వలన కూడా చాలా మంచిదంటండి. కాబట్టి ఖచ్చితంగా మీకు నల్లేరు దొరికితే ఇలా ఈ కాండం ఉన్న దగ్గర నుంచి మొక్క వస్తుంది అనమాట. ఇది భూమిలో పూడ్చిపెట్టుకోవాలి. అంటే ఇట్లా ఇక్కడ దాకా కట్ చేసేసుకొని ఇట్లా భూమిలో పాతిపెట్టి ఇలా చేయొచ్చు, ఇలా పాతిపెట్టుకోవచ్చు. లేదంటే ఇలాగే ఉంచుకుని దీనిపైన మట్టి వేసేసామంటే ఈ పక్క కొంచెం ఖాళీ ఉండి ఇక్కడ మట్టి వేసామంటే కంపల్సరీగా ఇందులో నుంచి ఈ కాండంలో నుంచి అయితే మొక్క వస్తుంది అనమాట. సో అట్లా చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లోనే నల్లేరు అనేది మీరు పెంచుకోవచ్చు ఈజీగా. అట్లా ఈజీగా మన ఇళ్ళల్లో మనం పెంచుకోవచ్చు. ఇది దొరకదు అనుకునే వాళ్ళు, కాయగూరలు అమ్మే వాళ్ళు కనుక మీరు చెప్పినట్లయితే వాళ్ళు కంపల్సరీగా మీకు తెచ్చిస్తారండి. ఏముంది ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారేమో అంతే. మనం వేలకు ట్యాబ్లెట్లు తిని మన ఆరోగ్యం నాశనం చేసుకోవడం కంటే ఈ నల్లేరు న్యాచురల్గా దొరికే వాటిని మనం తినడం వల్లనే మనకి ఎక్కువ ఆరోగ్యం ఉందండి. ఇంతకుముందు పూర్వం ఏంటంటే మన పెద్దోళ్ళు ఎవరు మందులు అనేవి వేసుకునే వాళ్ళు కాదు, న్యాచురల్గానే ఇంట్లోనే ఉన్న వాటితో వాళ్ళు నయం చేసుకునే వాళ్ళు అనమాట. సో కాబట్టి ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తున్నాయి కాబట్టి ఇట్లా నల్లేరు అవైలబిలిటీ ఉన్నా లేదంటే ఎవరికన్నా చెప్పి తెప్పించుకోవడం చేసుకుని వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ అయినా కంపల్సరీగా తింటూ ఉంటే కనుక మీకు కంప్లీట్గా కాల్షియం డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ దొరికిన వాటిలోనే ఇలాంటి ముదరకాడ కనుక ఒకటి భూమిలో పాతి పెడితే కంపల్సరీగా ఇది మన ఇంట్లోనే మనం పండించుకోవచ్చు అండి. దీనికి పెద్ద ప్లేస్ కూడా ఏమీ అవసరం లేదు. ఒక వాటర్ క్యాన్ అంత బకెట్లో మట్టి వేసుకుని మంచి ఎరువు తెచ్చుకుని వేసుకుంటే కనుక సూపర్గా వచ్చేస్తుందండి ఇది. నీళ్ళు కూడా అంతగా నీళ్ళ ఆధారం ఏమి ఉండదు.
కొన్ని నీళ్ళు వేసుకున్నా ఇది బాగా పెరుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే మనం ఇలాగ లేతకాళ్ళు అన్నీ తీసుకున్నాం కదా, ఇది దోశ వేసుకొని చూద్దామండి ఇది ఎట్లా వేయాలో మీకు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ సాల్ట్ వేసాను 1 స్పూను. తర్వాత ఏంటంటే వాటర్ వేసి, ఇవి ఎక్కడెక్కడ పండుతాయో మనకు తెలియదు కదండి. పాములు తిరిగే చోట అండ్ ఇతర జంతువుల తొండలు, తేళ్ళు, జెర్లు, పురుగులు అన్నీ ఉండే చోట పెరుగుతాయి అన్నమాట. ఇవేమి న్యాచురల్గా పండించరు కదా, అడవుల్లో చెట్లు పిచ్చి మొక్కలాగా పెరుగుతాయి అన్నమాట. కాబట్టి ఉప్పు నీళ్ళు వేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచినా కూడా చాలా మంచిది. టైం లేదంటే కనుక ఇట్లా బాగా కడుక్కోవాలండి. కడుక్కొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది కంపల్సరీగా చేయాలండి. ఇట్లా నల్లేరు కాదండి, ఏ కాయగూరలైనా ఏ ఆకుకూరలైనా కూడా ఫస్ట్ వాటర్లో ఉప్పు నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉంచి ఇలా బాగా కడుక్కోవడం వల్ల ఏంటంటే వాటిపైన ఉన్న ఫంగస్ కానీ క్రిమికీటకాల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కానీ మన బాడీలోకి వెళ్లకుండా కాపాడుతుంది అనమాట. సో ఇట్లా బాగా వాష్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేనైతే ఒక 2-3 మినిట్స్ బాగా వాష్ చేశాను. ఇలాగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకుని దోసపిండిలో కలుపుకోవాలి. చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇది మిక్సీ కొట్టిన తర్వాత ఇట్లా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా పైన పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది దోసపిండి అండి. ఈ దోసపిండిలో వేసి కలిపేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఇందులో మిక్సీలో ఉన్న వాటర్ వేసుకుని అది కూడా నేను వేసేసుకుని ఇందులో బాగా కలుపుకుంటున్నాను. దోశ అయితే ఇది నేను చాలాసార్లు వేసున్నానండి. దోశ అయితే బాగా వస్తుందండి. మీకు ఎక్కడ ఈ పిండి వేసామనే ఇదైతే ఏమీ ఉండదన్నమాట, ఏం తెలియదు. మనం పెసరట్టు తింటాం కదా, ఆ టైప్లో అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, చిన్ని ముక్కలు, జీలకర్ర అన్నీ వేసుకొని చక్కగా ఆనియన్ దోశలాగా పెసరట్టు ఎలా వేసుకుంటాం మనం హోటల్ స్టైల్లో, అట్లా ఆనియన్ దోశలాగా వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. అది కూడా నేను మీకు ఇప్పుడు వేసి చూపిస్తాను. ఇలా కలుపుకోవాలన్నమాట. దోశ బ్యాటర్ని ఎలా కన్సిస్టెన్సీ ఉంటుందో అలా కలుపుకొని దోశలు వేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇట్లా ఆనియన్స్, కరివేపాకు అండ్ క్యారెట్ తురుము, అల్లం, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అల్లం పచ్చిమిర్చి అనేది మా హస్బెండ్కి వద్దు అన్నారు, ఆయనకి వేయట్లేదు కానీ మేము వేసుకుంటాము. అందుకని నేను ఇప్పుడు కట్ చేయలేదు అనమాట. ఇప్పుడు మా టిఫిన్ టైం ఇంకా అవ్వలేదు, ఆయనకి వేస్తున్నాను కాబట్టి ఇవి అవసరమైనవి నేను కట్ చేశాను. ఇప్పుడు వీటితో దోశ ఎట్లా వేయాలో చూద్దాం. ఇది చూపి, ఇలా ఆనియన్స్ ఇక్కడ చూపి, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఇలా వేసుకోవాలండి. ఇది అచ్చం పెసరట్లాగే ఉంటుంది అన్నమాట. ఇట్లా అన్నీ వేసుకొని ఇలా ఆయిల్ పైన ఇట్లా దోశ వేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే మనం నల్లేరు మిక్సీ కొట్టి దోశ పిండిలో కలిపాం కదా, కాబట్టి చాలా బాగుంటుందండి. దాని టేస్ట్ ఏమి తెలియదు మనకి, నల్లేరు టేస్ట్, దోశ టేస్ట్ తెలుస్తుంది. అచ్చం పెసరట్లాగా ఉంటుందన్నమాట. అల్లం చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, పల్లీల చట్నీ కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, సూపర్గా వస్తుందండి దోశ అయితే. సో ఇట్లా చూసారా, ప్లెయిన్గా ఐరన్ తవ్వ, ఇది చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట దోశ పిండి పులిసిపోయినప్పుడు. ఆనియన్స్ అన్నీ ఇట్లా కూడా చేసుకోవచ్చండి. అన్నీ కలిపేసి దోశ వేసుకోవాలన్నమాట, అది వేరు. అది వీలుంటే నేను మీకు చూపిస్తాను. ఇదైతే కనుక ఆనియన్ దోశ ఎక్సలెంట్గా ఉంటుంది. నల్లేరు కలిపినట్లు ఎక్కడా తెలియదు మనకి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ వస్తుందన్నమాట. ముదరకాళ్ళు ఉన్నాయి కదా, అది కూడా జ్యూస్ తీసేసుకొని దోశ పిండిలో కలుపుకొని కూడా దోశలు వేసుకోవచ్చండి, కాళ్ళు పాడేయకుండా. చూసారా, ఇట్లా నేను ఫోల్డ్ చేస్తాను. అచ్చం పెసరట్లాగే ఉంటుంది అన్నమాట. సో లోపల ఉన్నవన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి ఇట్లా తిప్పుకోవాలి.
ఇది ఇలా ఎందుకు చేశానంటే మనం దోశ ఒకవైపే కదా కాల్చుకున్నాము, లోపల ఉన్న ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మగ్గుతుంది అనమాట. అవన్నీ మగ్గి దోశ అనేది పచ్చివాసన లేకుండా, పచ్చిగా లేకుండా అంతా కూడా మనకి బాగా పెర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట దోశ. చూడండి, ఇంకొకసారి వేసుకుందాం. ఎక్సలెంట్గా ఉంది కదండి. ఇట్లా వేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే మీకు వేసి చూపించాను కదా, సేమ్ పెసరట్టు మనం రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుందండి. ఇంకా దీన్ని రిచ్ చేయాలంటే పన్నీర్ తురుము, జీడిపప్పు ముక్కలు అవన్నీ వేసుకుంటే చాలా రిచ్ దోశ అవుతుంది అనమాట. దీంట్లోకి వచ్చి నేను పల్లీలు, కొబ్బరి, కొత్తిమీర అవన్నీ వేసి గ్రీన్ చట్నీగా చేశానమాట. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చట్నీ కూడా. దీనికి కాంబినేషన్ అల్లం చట్నీ కూడా బాగుంటుంది, ధనియాల చట్నీ బాగుంటుంది. ఏ కాంబినేషన్ అయినా కూడా అదిరిపోతుందండి. ఇలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, ఇవి కాళ్ళు కట్ చేసేటప్పుడు కంపల్సరీగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని తీయాలి, లేదంటే ముళ్ళ కింద ఇచ్చింగ్ వచ్చేటట్టు అట్లా ఉంటాయండి హ్యాండ్స్. నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ ముద్రకాళ్ళు జ్యూస్ తాగలేకపోతే కనుక మిక్సీ కొట్టేసుకుని జ్యూస్ వడగట్టుకుని ఏదైతే దోసపిండి ఉందో ఆ దోసపిండిలో కూడా కలిపేసుకోవచ్చు అండి. వాటర్ వేసుకుంటాం కదా పిండి బ్యాటర్ని కలుపుకునేటట్టు, ఆ వాటర్ బదులు ఆ నల్లేరు కాళ్ళ జ్యూస్ దోసపిండిలో కలిపేసుకోవచ్చు అనమాట. మనకి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.